తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ కీర్తించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని పార్టీ నగర కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మెగా రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి డేగల మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంకులో ఈ రోజున బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే పెద్ద ఎత్తున ఇక్కడ యువత అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. ఈ రోజున అన్న ఎన్టీ రామారావు గారంటే తెలుగువారు ఎక్కడున్నా కానీ, ఆంధ్రులు ఎక్కడున్నా కానీ అన్న ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కృషి, వాళ్ళకి చేసినటువంటి సేవలు స్మరించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, తెలుగువారు ప్రపంచ నలుమూలలో కూడా ఎక్కడున్నా కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుని స్మరించుకోవడం అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆనవాయితీ. ఆయన చేసినటువంటి సేవలు, ఎన్నో రకాలైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన మైనారిటీ వర్గాల వారికి, ఎస్సీలకి రాజకీయంగా వారికి పెద్దపీట వేసి వాళ్ళ ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని పెంపొందించినటువంటి మహాన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సామాన్యుడిగా జన్మించి అసమాన్యుడిలాగా ఎదిగి ప్రజలకి బాటలు చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. తెలుగువారి పేరు ప్రతిష్టలు ప్రపంచ నలుమూలలా విస్తరింపజేసినటువంటి నాయకుడు. ఈ రోజున మనందరి దగ్గర భౌతికంగా లేకపోయినా కానీ ఎన్టీ రామారావు గారిని రానున్న రోజుల్లో, భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా స్మరించుకునే విధంగా, వారిని ప్రతి భవిష్యత్తులో పిల్లలకు కూడా ఆయన చరిత్ర గురించి తెలియజేసే విధంగా ప్రతి వాళ్ళు గుర్తుంచుకుంటారు.